చేయించారా అంటే తినిన తర్వాత? ఓకే అండి. అదే అండి, అది ఒకసారి మనం మళ్ళీ రీచెక్ చేసుకొని చూడాలి. మీకేమైనా లక్షణాలు అనిపిస్తున్నాయా? ఏమన్నా మీకు తెలియట్లేదు? అదే అండి, అది ఒకసారి మళ్ళీ ఒకసారి తినక ముందు ఎంత ఉంటుంది, తినిన తర్వాత ఎంత ఉంటుంది అని ఒకసారి చూసుకోవాల్సి వస్తుందండి. అది కాక HbA1c అంటామండి, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అని. సో అది ఒకసారి చెక్ చేసి చూసుకుంటే అది మనకు 3 నెలల యావరేజ్ షుగర్ ఉండేది. సో అది మనకు 6.5% కంటే ఎక్కువ ఉంటే షుగర్ ఉన్నట్లుగా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి అది. అండ్ ఒకసారి మళ్ళీ మీరు అది డౌట్ఫుల్గా ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఒకసారి షుగర్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అవకాశం చూసుకొని వస్తే మనం ఒకసారి టెస్ట్లు అవి చేసి చూడొచ్చండి. ఏదండి? ఏదో మాత్రలు రాయించారు, ఉదయం ఒకటి నైట్ ఒకటి అన్నారు షుగర్ కి. అదేలేండి, అది టాబ్లెట్ అది ఏదో ఒకసారి మీరు వచ్చినా గానీ మనం చూసి ఆ టాబ్లెట్ ఎట్లా అయిందని చూడొచ్చు. అంటే మీల్స్ ఆహార నియమాలు అంటారు. అదే షుగర్ ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత వరకు రైస్ ఐటమ్స్ తగ్గించుకోండి, ఒక పూటకే పెట్టుకోండి. నైట్ వీలైనంత వరకు రైస్ తీసుకోకుండా, అండ్ తీసుకునేటప్పుడు కొంచెంగా తీసుకోవడం ఆహారం. మనకి షుగర్ కి ఆహారం మితంగా తీసుకోవడం ముఖ్యమండి. ఎంత తింటున్నాం అనే కంటే కూడా మనం తక్కువ తీసుకోవడం, ఎక్కువ సార్లుగా తీసుకోవచ్చు. ఇంకా మనం 3 సార్లు తీసుకునేది దాన్ని 5 సార్లుగా కొంచెం డివైడ్ చేసుకొని, ఇప్పుడు ఉదయాన్నే లేయంగానే ఏదైనా ఒక టీ తాగడము, మళ్ళీ తక్కువగా తీసుకోవాల్సి వస్తుందండి మనము. తర్వాత మీరు టిఫిన్ టైంకి ఒక 2 ఇడ్లీ, ఒక దోశ మీరు తీసుకునే దాంట్లో సగమే తీసుకోండి. మీరు మామూలుగా తీసుకునే దాంట్లో సగమే తీసుకోండి. మధ్యాహ్నం కూడా వీలైనంత వరకు రైస్ తక్కువ తీసుకోండి. ఏదైనా రాగి సంగటి ఇట్లాంటివి అలవాటు చేసుకోవడము. వీలైనంత వరకు నైట్ టైమ్స్ రైస్ తో కాకుండా తినడము, ఆయిల్ ఫుడ్స్ అవి తగ్గించుకోవడము, గడ్డకూరలు తగ్గించుకోవడము, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి. అదండి, ఈ జాగ్రత్తలు తీసుకోండి. రైస్ తగ్గించుకోవడము, ఆయిల్ ఫుడ్స్ తగ్గించుకోవడము, తినే ఆహారం బాగా తగ్గించుకోండి మీరు. అంటే స్వీట్ అనేది కాదండి, మనకి క్యాలరీస్ అది దాన్ని బట్టి మనము స్వీట్ అనేది కాదు, ఆహారం తక్కువ తీసుకోవాలండి. ఏదైనా కానీ ఆహారం తక్కువగా తీసుకోవడం ముఖ్యం. ఒకసారి తింటున్నాం అనేది ముఖ్యం మనకి ఇక్కడ. ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి, డాక్టర్ గారు మీకు వివరంగా చెప్తారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు మనం బీపీ గురించి మాట్లాడుతున్నాం, హై బీపీ లో బీపీకి వ్యత్యాసం గురించి మాట్లాడుతున్నాం. అదేదండి, మనకు హైపర్ టెన్షన్ అనేది ఒక డిజీజ్ అండి. మనకి అది హైపోటెన్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్ అదొక డిజీజ్ కాదండి. వేరే ఇతర కారణాల వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇట్లాంటప్పుడు హైపోటెన్షన్ బీపీ తగ్గుతుందండి. ఒక్కొక్క మనిషికి వాళ్ళకి ఒక్కొక్కసారి మనకు 110 అనేది వాళ్ళకి నార్మల్ బీపీ కావచ్చు అండి. ఓకే, సో లో బీపీ ఉంది అనేది అది డిజీజ్ గా మనం కన్సిడర్ చేయమండి. మనం అది ఇంకా వేరే కారణాల వల్ల బీపీ తగ్గుతుంది అనేది చూసుకొని ఆ కారణాన్ని ట్రీట్ చేసుకోవాలి. జనరల్ లో బీపీ అంటే మీకు సంబంధించినంత వరకు ఎంతకంటే తక్కువ ఉంటే దాన్ని లో బీపీ పరిగణిస్తారు. 90 కంటే సిస్టాలిక్ బీపీ 90 కంటే లో ఉన్నా గానీ మనం దాన్ని లో బీపీగా అనుకుంటామండి. సో అట్లా అంత తక్కువ ఉన్నప్పుడు దానికి కారణం ఏందనే చూసుకోవాల్సి వస్తుంది మనము. ఒక్కొక్కసారి థైరాయిడ్ తక్కువ ఉన్నా గానీ, థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం గానీ, లేకపోతే కార్టిజాల్ లెవెల్స్ తక్కువ ఉన్నా గానీ, ఇట్లాంటి వాటిలో మనకు బీపీ కొంచెం తక్కువ ఉంటుందండి. కంటిన్యూస్ గా అదే బీపీ ఉండడం అదే ప్రాబ్లం కాదండి. దానివల్ల లక్షణాలు ఉంటున్నాయా, అది వెంటనే సడన్ గా ఫాల్ అయిందా అనేది చూసుకొని దానికి కారణం ఏందో చూసుకోవాల్సి వస్తుందండి. రైట్ డాక్టర్, ప్రస్తుతం మీరు నారాయణ స్పెషాలిటీ క్లినిక్స్ పొగతోట్ల సేవలు అందిస్తున్న నేపథ్యంలో మీ జనరల్ మెడిసిన్కి సంబంధించి, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి నూతన విధానాలు లేదా లేటెస్ట్ ట్రీట్మెంట్ కానీ, లేటెస్ట్ ఫెసిలిటీస్ కానీ మనకి ఏమున్నాయనేది మన ప్రేక్షకుల కోసం బ్రీఫ్గా. మనకి ఏ రకమైన జబ్బుకైనా కానీ మీరు సలహా కోసం ఇక్కడ నారాయణ స్పెషాలిటీ క్లినిక్స్లో మీరు వచ్చి సలహా తీసుకోవచ్చండి. అది ఏదైనా కానివ్వండి, అది ఎందుకు అనేది మనం ఒకసారి టెస్ట్లు అవి చేసుకొని చూసుకోవచ్చండి. అండ్ ఇక్కడ మనకి ఎమర్జెన్సీ కూడా ఉంది. ఎప్పుడైనా పాయిజనింగ్స్ కానీ, ఏదైనా సివియర్గా సెప్సిస్ కేసెస్ కానీ, ఇట్లాంటివన్నీ మనం డీల్ చేయగలిగే అవకాశం ఖచ్చితంగా ఉందండి. సో ఏ టైంలో అయినా కానీ మీరు ఇక్కడ ఇప్పుడు పొగతోటలోనే ఉన్నాం కాబట్టి ఇక్కడికే వచ్చేసి మీకు ఎటువంటి సమస్యకైనా కానీ మీరు సలహా కోసము, టెస్టుల కోసము మీరు వచ్చి సంప్రదించవచ్చండి.
ఓకే, ప్రస్తుతం మనకి 24 hours ఎటువంటి సమస్యనైనా పరిష్కరించే టీం అనేది ఇక్కడే నారాయణ మనకు- స్పెషాలిటీ హాస్పిటల్ పొగతోటలో అందుబాటులో ఉంది. అవునండి, ఇక్కడే ఉన్నది. Right. సో మాకు ఏ ప్రాబ్లం అయినా దాన్ని అనలైజ్ చేయడానికి Right. మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటామండి. ఓకే డాక్టర్, ఈరోజు కార్యక్రమంలో మీ షుగర్ వ్యాధిగ్రస్తులకి బీపీకి సంబంధించి అలాగే థైరాయిడ్ కూడా కొంతమంది ఫస్ట్ కాలర్ కూడా మనం చెప్పడం జరిగింది. ఎన్నో మంచి విషయాలు మా కాలర్స్కి చెప్పినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇదండి ఈ వారం మీ డాక్టర్. నెక్స్ట్ వీక్ మరొక డాక్టర్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.